హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ వ్లాగ్స్. ఇక్కడ లొకేషన్లో చేపలు పొల్లు పొల్లు ఉన్నాయి మామ. ఒక్కొక్క చేప 2 కిలోల నుంచి 8 కిలోల దాకా ఉన్నాయి మామ. సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు లొకేషన్ల కోసం ఎక్కడెక్కడనో తిరిగినామా. తీరా చూస్తే మా ఊర్లోనే పిచ్చి పిచ్చి చేపలు పడుతున్నాయి. అప్పుడప్పుడు బయట లొకేషన్లే కాదు మామ, మన పక్కనే ఉంటాయి, ఆ లొకేషన్లలో కూడా పోవాలి, ఖచ్చితంగా పడతాయి. ఈరోజు పట్టిన ఫిష్ ఇది మామ. నేను 100 ఫీట్స్ పైనుంచి పట్టిన, బ్రిడ్జ్ పైనుంచి పట్టిన మామ. ఫస్ట్ టైం ఇక్కడి నుంచి పట్టుడు మస్తు అనిపించింది. ఈరోజు మనం 3 hook ఫిషింగ్ చేసినామా. షార్ట్ చూడండి ఎలా పడ్డదో. తినడానికి రావట్లేవా చేప పడినప్పుడు చేప పడలేదని బాధ ఉండే. ఇప్పుడు చేప పడ్డాక ఇది ఒడ్డు కొత్తదా లేదా అనేది ఒక టాస్క్ అయితే గట్టిగా ఉన్నది. ఈ చేపను బయట వేయలేస్తానా వేయలేనా అనేది మీరు కామెంట్ చేయండి మామ ఒకసారి. నువ్వు ఎంత అట్లా ముందర పో ముఖేష్. చేప పడినైతే పడ్డది, కానీ దీన్ని ఒడ్డు దాకా తీసుకురావడం పెద్ద సవాల్గా మారింది మా. అటు ఇటు చేసుకొచ్చి అయితే తీసుకొచ్చి ఒడ్డుకేసిన. మామూలు సైజ్ అయితే కాదు మామ. భలే అనిపించింది నాకైతే పట్టిన కాసేపటి దాకా. ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరికి సెలబ్రిటీని అయిపోయినా మామ. దారిలో పోయేటోళ్ళు అందరూ ఆగి చూస్తారు. నాకైతే భలే సిగ్గు అనిపించింది. గాలంది ఫస్ట్ నువ్వు వచ్చిందా గాలం సెట్ చేయండి. వచ్చిందా పోగాలి. ఇక్కడ తెల్ల చేపలే కాదు మామ, కొర్రెమేళ్ళు కూడా మస్తున్నాయి. తెల్ల చేపను గుంజి బయట వేయగానే కొర్రెమేళ్ళు కానొచ్చినాయి మామ. ఏమంటే 3 hooks గాలం తీసేసి కప్పను కట్టి గుంజుతూనే ఉన్నా. కొర్రెమేలు రైడ్ కూడా సక్సెస్ అయింది, అది కూడా చూడండి. చెత్తలాగిందారా. This is small one.
ఏంటిది అది పామా? ఏ కాదు పామా అనుకుంటా. షెట్లలో లేచినైంది. ఇక్కడ కొరమేను చూడండి మామ, కప్పని చూసి ఊరికొచ్చింది. మింగుదునా వద్దునా మింగుదునా వద్దునా అనే డౌట్ తోటి వస్తుంది. ఒకసారి చూడండి ఎంత క్లోజ్గా వచ్చి వెళ్ళిపోయిందో. వెనుక వస్తుంది నేను పట్టుకోవట్లేదండి. మా అన్న తిరిగిపోతాను చూడది. ఏంటిది అది? తినలేదా? అగో అటు ముందుకు వెళ్తాంది ఇంకా. అరే అది చెత్తలోకి పోయింది. ఒక్కటే ఒక కొరమేను పట్టంగానే మిగతా అన్నీ చూసినట్టున్నాయి మా షెట్లలకు చదువుకున్నాయి అన్నీ ఎక్కడెక్కడ పరారైపోయినాయి. ఈరోజు మాత్రం మనకు ఒకటి మంచి రవ్వ అయితే ఒకటి ప్లస్ అదేవిధంగా ఒక మంచి కొర్రమీను పడ్డది. చూపిస్తాను అది కూడా చూడండి. వీళ్ళు మా ఊరు ఫోటోగ్రాఫర్లు మామ. మన వాళ్ళకి ప్రోగ్రామ్ అయిపోయినట్టుంది. దాని మధ్యలో నేను కలిసిన ఇక మనల్ని చూసుకుంటా ఇక్కడ ఆగిపోయారు. మనకు కూడా ప్రోగ్రామ్ ఉంటే గిట్లనే ఇక సూటు బూటు వేసుకొని పోతాం మామ. ఈరోజు మనం ఫిషింగ్కి వచ్చినాం కాబట్టి గీ అవతారాలు ఉన్నాం. డ్రెస్ కోడ్ ఉండాలి మామ. ఏ వర్క్ పోతే ఆ వర్క్ డ్రెస్ కోడ్ ఉండాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వండర్ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు నాకైతే ఈ చేపలు పట్టుడు కంటే మీ సపోర్టే నాకు మస్తు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్లీజ్ లైక్.